ఉద్దానం ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మాజీ సీఎం వైఎస్ జగనే. ఒకప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. 4 దశాబ్దాలుగా పీల్చి పిప్పి చేసిన ఈ కిడ్నీ సమస్య సృష్టించిన కల్లోలం అంతా ఇంత కాదు. ఏళ్ల తరబడి నుంచి చాప కింద నీరులా ఈ ప్రాంతాన్ని కబలించింది ఈ మహమ్మారి. వీరిని పట్టించుకున్న నాథుడే లేడు. కానీ జగన్ హయాంలో ఉద్దానం ప్రజల బ్రతుకులు మారాయి. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఈ సుదీర్ఘ సమస్యకు 5 ఏళ్లలోనే చెక్ పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం తాగునీటి ఏర్పాటు, కిడ్నీ బాధితుల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేసి వారి సమస్యకు పరిష్కారం చూపించారు జగన్. పలాసలో 85 కోట్ల వ్యయంతో కిడ్నీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తో పాటు ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ నిర్మించారు. ఇలా ఉద్దానం ప్రజల సమస్యకు జగన్ ఒకంత పరిష్కారం చూపించి ఊపిరిపోశారు. అయితే సరిగ్గా ఉద్దానం లాంటి ప్రదేశమే ఏపీలో మరొకటి కూడా ఉంది. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి. ఫ్లోరైడ్ వాటర్ కారణంగా కనిగిరిలో చాలా మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఫ్లోరైడ్ వాటర్ కారణంగా అక్కడ ప్రజలు కిడ్నీ సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ వస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఇక్కడి ప్రజల బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, పోతున్నారు. కానీ వీళ్ల సమస్యకు పరిష్కారం చూపించే ప్రజా నాయకుడు మాత్రం కనిపించడం లేదు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుగజేసుకుని బాధితులకు అండగా నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఉద్దానం బాధితులకు జగన్ పరిష్కారం చూపించినట్టుగా కనిగిరి ప్రాంత ప్రజలకు ఏ నాయకుడు పరిష్కారం చూపిస్తారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.